వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సురేష్ రైడర్ పార్టీ. ఫైనల్ రూమ్ అయితే వచ్చేస్తాం. ఈ రూమ్ కాస్ట్ వచ్చి 1500. లాస్ట్ టైం కూడా అయితే తీసుకున్నాం. మంచిగా ఉంది రూమ్. బయటకు పోతాం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పోతాం. బైక్ రెంటల్ అన్ని తీసుకున్నాము. బయట కింద ఉన్న బైక్స్ అన్ని చూపెడతాం. చూసేయండి అయితే చూపెడతా అని చెప్పినా కదా, ఏదో మా ముందు ఉన్నాయి చూపెడతా. బైక్ చూసేయండి ఒకసారి. ఒకటి వెస్పా, ఒకటి జుపిటర్ తీసుకున్నాం. మస్తు ఉన్నాయి బైక్లు అయితే. ఇది మా ఫ్రెండ్ బైక్, ఇది నా బైక్, అది ఇంకో మా ఫ్రెండ్ బైక్. ఇక్కడ హోటల్ ఉంటే తిన్నీకి వచ్చినాము. ఆకలి అవుతుంది ఫుల్, అందుకని తిన్నీకి వచ్చేసినాం. ఏం దొరుకుతుందో చూపెడతా గైస్. హోటల్ ఉంటే ఒక తిన్నీకి వచ్చేసాం. ఇదో నేను మా ఫ్రెండ్స్ ఇక్కడ నా ఫ్రెండ్స్ చూడాలి. తిన్నీకి వచ్చాం. ఈరోజు సాటర్డే కాబట్టి మీల్స్ తిందాం అందరము. ఓన్లీ మీల్స్ బ్రో. ఎందుకు బ్రో చెప్పు బ్రో. సాటర్డే ఓన్లీ మీల్స్ అంట బ్రో. బ్రో అంట నేను కూడా బ్రో. తినేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్తాను. మస్తు ఉంటుంది, చూపెడతా. చాలా రీల్స్లో చూస్తుంటారు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. బ్లాగ్ మాత్రం తప్పకుండా చూడండి, మిస్ కాకండి. చాలా మంచిగా ఉంటుంది. రైట్ బై గైస్. ఫారెస్ట్ దగ్గర చూస్తాం. ఫుడ్ మీల్స్ తింటా ఉన్నాం. 4 మీల్స్, 1 క్రాబ్ బిర్యానీ. అతను ఒకడు క్రాబ్ బిర్యానీ తింటాడు. మేమంతా మీల్స్ తింటాం. శనివారం కాబట్టి టేస్ట్ చేసి చెప్తా గైస్ ఎట్లా ఉందనేసి. టేస్ట్ చేస్తా ఉన్నా గైస్, చూడండి చెప్తాం. ఇక పర్లేదు గైస్, మీల్స్ అయితే మంచిగా ఉంది. బాగుంది గైస్ మీల్స్ అయితే. రైట్ గైస్, తిన్న తర్వాత కలుస్తాం. తిన్న తర్వాత కంటిన్యూ చేస్తాం గైస్. బైక్ వెళ్ళిపోతాం. బైక్ మ్యాంగ్లూర్ ఫారెస్ట్కి వెళ్ళిపోతున్నాం. 3 బైక్ల. ఇది ఒకటి నేను ముందు వెళ్ళిపోతాను. ఇటు పక్కకి రా, ఇటు పక్కకి రా. ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోతాను గైస్, మ్యాంగ్లూర్ ఫారెస్ట్కి. అక్కడ కలిసేస్తాం. పెట్రోల్ బంక్ కాడికి వచ్చాం గైస్. పెట్రోల్ పట్టించుకోవడానికి. ఇక్కడ లీటర్ ప్రైస్ వచ్చేసి పెట్రోల్ చూడండి 75 ఉంది గైస్ లీటర్. 96 లీటర్ పెట్రోల్ అయితే పట్టించుకుంటాం గైస్. పట్టించుకొనేసి వెళ్ళిపోతాం మ్యాంగ్లూర్ ఫారెస్ట్కి. హల్చల్ చెప్తాం గైస్. వెళ్తా ఉన్నాం గైస్. మ్యాక్స్ మాల్ గైస్, చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా అమ్మాయిలు కూడా కావాలంటే చెప్పండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వచ్చి లైన్ వేసుకోండి ఇక్కడికి వచ్చి. అదేదో వైట్ బిల్డింగ్ గైస్, అది కూడా బాగానే ఉంది. చూడండి చాలా బాగుంది గైస్. ఎన్నో పన్నులు మాత్రం గుద్దలు ఉన్నారు గైస్. ఎన్నో పన్నులు మాత్రం చాలా అంటే చాలా బాగున్నారు. ఇది మా రైడ్లో, ఇది రైల్వే క్రాసింగ్ ఉంది గైస్. ఇది మా రైడ్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ గైస్. చూడండి బాగుంది రైల్వే. ఇక్కడంతా పాతకాలం బిల్డింగ్స్ ఉన్నాయి గైస్. ఇదేదో ఒకటి పాతది చూడండి, చాలా అంటే చాలా పాత బిల్డింగ్ ఇది. ఇటు సైడ్ గ్రీనరీ మాత్రం వస్తుంది గైస్. ఎటు పోయినా కూడా గ్రీనరీ మాత్రం బాగుంది గైస్. అది ముందు పోతాను కదా, మా ఫ్రెండ్ బైకే ముంగడ పోయేది. ఆ బైక్ నేనేదో కామెంట్ చేయండి గైస్. నాకు తెలుసు కానీ నేను చెప్పను, కానీ కామెంట్ చేయండి మీరు. ఎన్ని పన్నులు మాత్రం పన్నులే గైస్. అలా అవుట్ కంట్రీస్ వల్ల లోకల్ వల్ల మనకైతే తెలీదు. పన్ను అంటే పన్ను అంతే. మస్తు ఉన్నారు పన్నులు మాత్రం. என்னப்பா சாப்பிடியா? ఇక్కడ బట్టలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి గైస్. చాలా అంటే చాలా చీప్గా వస్తాయి. షర్ట్ వచ్చేసి చెప్పాలో షర్ట్ 250 గైస్. మంచిగానే ఉన్నాయి షర్ట్స్ అయితే మాత్రం. నాకు ఈ క్యాప్ ఉంది గైస్. ఈ క్యాప్ యాడ్ అయిపోతే భయం వచ్చింది, అందుకు చిన్న పోతా ఉన్నా గైస్. ఇక్కడ వ్లాగ్ ఆఫీస్ ఇంకా హైవేలో తీసా గైస్.
ఇదే గ్యాస్ మ్యాంగ్లూర్ ఫారెస్ట్కి అయితే వచ్చేస్తాం. ఇదే ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది, ఇక్కడ బైక్ పార్కింగ్ పెట్టాలన్నమాట. బైక్ పార్క్ చేసేస్తున్నాం గైస్. మ్యాంగ్లూర్ ఫారెస్ట్ ఇదిగోండి గైస్ మ్యాంగ్లూర్ పార్కింగ్ వచ్చేస్తాం. ఫారెస్ట్కి టికెట్ తీసుకున్నాం. పర్ హెడ్ వచ్చేసి 500. వెళ్తా ఉన్నాం నేను మా గ్యాంగ్ మొత్తం. ఇదో చూడండి 350 వచ్చిన ఫ్రెండ్స్, కానీ 500 దిగారు ఫ్రెండ్స్. మేము రీల్స్ 350 వచ్చాము గైస్ మ్యాంగ్లూర్ ఫారెస్ట్కి, కానీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 500 పర్ పర్సన్ హెడ్కి. మొత్తం మాకు 3000 దిగిండి గైస్ మా కాడ అయితే. అక్కడ 1 అవర్ రైడ్ అంట, ఒక 4 ప్లేసెస్ చూపెడతాడంట. ఆ ప్లేసెస్ మీకు ఇప్పుడు చూపెడతా. రైట్ గైస్ బై. ఇదే ఎంట్రీ, దిస్ ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎంట్రీ. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి ఇదే ఒక ఎంట్రీ. ఇక్కడ ఏంటో కొన్ని బోట్లు ఉన్నాయి. ఇక్కడేందో ఒక బోట్ ఉంది చూడండి. బ్రో ఎన్నా బ్రో, ఇదే బ్రో బోటింగా? ఇదేనా బ్రో బోటింగా? ಎಲ್ಲಾರೇ ಸಂಸಾರ ಇರ್ಕಬ್ಬೋ పొన్ను మాత్రం హైలైట్ బ్రో. ఇదే బ్రో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపల ఒకటి చూడండి, ఇది ఒక వ్యూ. ఇదేదో ఒక కుర్చీలాగా ఉంది. ఇక్కడ ఫోటోలు దిగాలంటే అంట, ఇది టచ్ అయితే పడేది కాదు. లోపల కట్టి పెట్టి కట్టారు గైస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గైస్. ఇస్ దిస్ యువర్ సిస్టమ్? గో అండ్ బీట్ హిమ్. ఇస్ దిస్ యువర్ సిస్టమ్? యూ క్యాన్ డేర్లీ బీట్ హిమ్. వాడి పెరిగింది బుద్ధిమంత పెరగలే. ముందంట బోటింగ్, ముందుకు వెళ్తా ఉన్నాం. రచ్చా గైస్. వాటర్లో మాత్రం దుమ్ములు లేపి దిగుతాం. అంటే బోట్ కూడా మునిగిపోవాలా, అట్టపోతాం. బోటే మేము తోలుతాం గైస్ వాడిని పట్టుకొని. మీరైతే చూడండి, మీకు మాత్రం మంచి కంటెంట్ అయితే ఇస్తా. ఇది ద సర్ప్రైజ్ అనే కొద్దిసేపులో వస్తుంది గైస్. బోట్ కింద దిగుతాం మేమే వాటర్లో. ఇదే ఇక్కడే బోటింగ్ వెళ్తా ఉన్నాం. ఇది ఒక క్యాంటీన్ మాదిరి ఉంది. ఇది వెళ్తా ఉన్నాం గైస్ బోటింగ్. ఇదే ఇక్కడ బోటింగ్ చేయాలి. ఇదే ఎంట్రీ, ఒక బోటింగ్ ఒక ఎంట్రీ. ఇదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఫైనలీ వి కేమ్డ్ గైస్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చినాం గైస్. చూసేయండి, ఇదే ఇక్కడ అంతా కూర్చో ఉన్నారు. ఇదిగోండి గైస్, ఇక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారు చూడండి. ఇదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఒక బోట్ రైడ్, బోటింగ్ చేసేది ఇక్కడ. చూసేయండి చాలా మంది ఉన్నారు గైస్. ఉండడం అయితే చాలా మంచిగా వెళ్తా ఉన్నారు అందరూ. ఇక్కడ ఏం మాట్లాడలేకపోతే, ఎందుకంటే చాలా మంది అయితే జాకెట్లు ఉన్నాయి. ఇవి వేసుకొని ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలంట. నేను కూడా ఒకటి తీసుకుంటాను, మా గ్యాంగ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. ఇది వేసుకొని చూపెడతా గైస్. జాకెట్లు అయితే వేసుకున్నాం. బోట్ రెడీ ఉంది వెళ్ళనీకి. అది అదే బోటు రెడీ ఉంది. బోట్ అయితే అందరూ జాకెట్లు అయితే వేసుకున్నాం. ఇదే జాకెట్లు. ఇది చూడండి ఎట్లా. ఒకసారి కామెంట్ చేయండి జాకెట్లు ఎట్లున్నాయి అనేసి. లైఫ్ చేసే జాకెట్ గైస్, ఆడలేదు జాకెట్లు కాదు. సరే డోంట్ తీసుకొని అందరం బోట్లోకి అయితే వెళ్తాం గైస్. బోట్ నా ఫ్రెండే ఉంది, మేము వెళ్ళే బోట్ ఇదే అనమాట. చూడండి ఇది కూడా గైస్ మా గ్యాంగ్ మొత్తం మమ్మల్ని చూపిండి అంటారు. నేను ఒక్కటి వీడియోలో కనపడవద్దు, మా గ్యాంగ్ కూడా కనపడాలి. చూడండి బోట్లోకి అయితే వచ్చేసినాం గైస్. ఇదే మా బోటు. ఇది బ్యాక్ సైడ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. చూడండి ఎక్కడ ఊపి తెంగుతాం బాయ్. ఓ టికెట్ అయితే వచ్చేసినాం గైస్. 6 పేరేనా? న్యూ టేక్ ఓన్లీ ఇదేనా? ఓకే థ్యాంక్స్ అన్నా. ఇలా ఇది ఎన్న స్టిక్, ఇదేం స్టిక్ మాకు తెలియదు గైస్. ఎన్న స్టిక్ అంటాను. హాయ్ చెప్పనా? హాయ్ చల్లా. ఎన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ముందు పోతా. ఇదే గైస్ మా గ్యాంగ్ మొత్తం. బ్లాగ్ తీసుకున్నాను. బయలుదేరింది గైస్ మా బోట్ అయితే. అది కూడా బోట్ అయితే బయలుదేరుతా ఉంది. వాళ్ళైతే వెళ్ళిపోయి వచ్చారు గైస్. బాయ్ బాయ్. హాయ్ గైస్, బాయ్ గైస్.
బోటింగ్ చేస్తా ఉన్నాం. బ్లాక్ ది అలా నేను ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళిపోతా ఉన్నాం. వెళ్తా ఉన్నాం గైస్, వెళ్తా ఉన్నాం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి. బోట్ అయితే అట్ట ఇటు ఊపుతున్నాడు గైస్, ఏం అర్థం కాలే. ఎటు ఊపుతాడో తిరిగి వెళ్తా ఉన్నాం గైస్. బోట్ అయితే బాగా మస్తు ఊపుతాడు అయినా, అమ్మాయిలు ఊపుతాడు అయితే బాగుంది గైస్. దిస్ ఇస్ ది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. చూడండి గైస్, మీరు ఏమనుకోవద్దు, బ్యాక్ ఏమో నాకు అట్లా సరిగ్గా యూజ్ చేత కదా, అందుకని ఇట్లా తీస్తా ఉన్నాం మొత్తం గైస్. ఇదే గైస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అడన్ రా భయ్, అడన్ భయ్యా, డాన్స్ భయ్యా, ఎన్నో భయ్యా. దిస్ ఇస్ ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మస్తు ఉంది గ్యాస్, మస్తు అంటే మస్తు ఉంది. ఇదే గ్యాస్ మా గ్యాంగ్ మొత్తం ఇదే గ్యాస్, ఊపుతాడు బోటు మాత్రం. బోట్ అయితే ఊపుతాడు గ్యాస్. బాయ్ 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 గైస్, బాయ్ గైస్, హాయ్ గైస్, బాయ్ గైస్. ఇదే గైస్, అబ్బా మస్తు అంటే మస్తు. అప్పుడే బోట్ కాడ హార్బర్ ఏమన్నా ఊపుతాడా గైస్, మామూలుగా ఊపడంలే. మొత్తం ఇదే గైస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. చాలా చాలా మంచిగా ఉంది గైస్. 2 బోట్లు కూడా వస్తాయి, ఎదురు తాటి కూడా చాలు. హాయ్ గైస్, బాయ్ గైస్, హాయ్ గైస్, బాయ్. ఇక్కడ హార్బర్ ఉంది గైస్, బోటింగ్ హార్బర్. అది కానీ గైస్ హార్బర్, బోటింగ్ హార్బర్. బోట్ అయితే ఊగుతూ ఉంది, సరిగా బ్లాక్ చేయలేకపోతాం. చూడండి గైస్, చాలా అంటే చాలా బోట్లు వస్తూ ఉన్నాయి. చాలా పెద్దది గైస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. లైవ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంది, పక్కా ఎంజాయ్ చేశారు. అది అమ్మాయిలు అయితే ఇంకా గుద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారు గైస్. ఆ బోట్ చూడండి గైస్ ఎంత స్పీడ్ పోతుందో. హాయ్ గైస్, బాయ్ గైస్. పొట్టది ఎక్కిరు గైస్ మా వాళ్ళు. ఊపి తిరుగుతాడు గైస్. వన్ మోర్ ఊపేస్తాడు గైస్. మా బోట్ అయినైతే ఊపి తిరుగుతాడు మొత్తం. అన్నా 1 more time అన్నా, 1 more please, 1 more. జాబ్ రీటర్ కమింగ్ Hey guys, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. Can you enjoy it so much? friends. చాలు. ఫోన్ పోయిందా? 1 minute now. ఫోన్ పోయిసారా? ఫోన్ పోయింది. ఓకే 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 ఓకే. అలా నా తీద్దాం రా. ఆ లాస్ట్ ఎప్పుడు ఎంత పోతాం అప్పుడు తీసుకుందాం ఫోటో వెళ్ళిపోతుంది. వీడియో తెచ్చాను రా, బాగా తెచ్చాను.
ఇదేం ప్లేస్ ఏంద్రా సార్ గాయస్ ఇది ఒక ఐలాండ్ సీక్రెట్ ఐలాండ్ ఐలాండ్ పేరు నాకు తెలియదు మళ్ళీ మీకు తెలిసే కామెంట్ చేయండి అరువలి గైస్ దాని నేమ్ ఇది అరువలి ఇక్కడ స్టాప్ ఉందంట స్టాప్ దగ్గరికి వెళ్ళేసి లోపలికి పంపిస్తారంట చూపెడతా గైస్ దిస్ మై అవుట్ఫిట్ గైస్ పేరుంటది కదా అరువలి గైస్ అరువలికి వెళ్తా ఉన్నాం బోట్ ఆపేసినారు ఇక్కడ బోట్లన్నీ ఆపేసినారు అరువలికి వెళ్తా ఉన్నాం సీక్రెట్ ఐలాండ్ సీక్రెట్ ఐలాండ్ అంటారు దీన్ని ఇది వన్ ఆఫ్ ది సీక్రెట్ ఐలాండ్ అరువలి ఇట్స్ టూ గుడ్ బోట్ రైడ్ మాత్రం వర్త్ గైస్ ఇంకా కొద్దిసేపు నేను బ్లాక్ తీయను బ్లాక్ తీయకుండా ఆపేసి బోట్ రైడ్ ఎంజాయ్ చేస్తాను గైస్ మొత్తం బ్లాక్ తీస్తా ఉన్నావు అసలు ఎంజాయ్ చేస్తాను నేనైతే నా పొన్ను మాత్రం సూపర్ అంటే సూపర్ గైస్ మంచి అట్లే ఉందని అట్లే పెట్టుకున్నారు గైస్ ఇది చూడండి ఎంత మంచిగా ఉందో ఎందుకంటే అంత మంచిగా ఏం లేదు అక్కడ ఒకటి ఉంది మ్యాంగోస్ అమ్ముతారు మ్యాంగ్రో ఫారెస్ట్లో అది అక్కడ అమ్ముతా ఉన్నారు చూడండి ఇదంతా పీపుల్స్ కూడా మీ పెద్ద ఎక్కువ లేరు తక్కువనే ఉన్నారు ఫ్రెండ్ అయితే ఇదే గైస్ సీక్రెట్ ఐలాండ్ కల్లవరికి అరోవలి ఇదే గైస్ సీక్రెట్ ఐలాండ్ ఏం లేదు గైస్ మొత్తం డొల్లా జస్ట్ చూడనికి రావచ్చు అంతే ఏమైతే లేదు అసలు చూడండి లేదు అక్కడ అందుకని ఇంకా వేరే ప్లేస్కి వెళ్తా ఉన్నాం బోట్లో ఇక్కడ నుంచి వచ్చేస్తాం ఏం లేదు ఇంకా అంతా అయిపోయింది వెళ్ళిపోతా ఉన్నాం వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం సెకండ్ ప్లేస్కి చూపెడతా అది కూడా ఫిషింగ్ హార్బర్ ఒకటి ఉంది చూపెడతా ఫిషింగ్ హార్బర్ ఉంది ఇది మా గ్యాంగ్ కూడా వెళ్తా ఉన్నాం బోట్లో ఫిషింగ్ హార్బర్కి చూపెడతా ఫిషింగ్ హార్బర్ బ్యాక్ క్యాంప్లో చూడండి ఫిషింగ్ హార్బర్ కనిపించేది ఫిషింగ్ హార్బర్ బోట్ ఉన్నాయి చాలా పెద్ద ఫిషింగ్ హార్బర్ చాలా మంచిగా ఉంది ఫిషింగ్ హార్బర్ మొత్తం అక్కడ ఆపుతారంట ఉంటుంది అక్కడ బోట్స్ వెళ్ళి కూడా చూపెడతాం చాలా బోట్స్ ఉన్నాయి చాలా అంటే చాలానే ఉన్నాయి బోట్స్ కూడా అవి చాలా పెద్దవి ఉన్నాయి మన ఇండియన్ బోట్సే మొత్తం మేడ్ ఇన్ ఇండియా అన్నట్టు మొత్తం ఇండియన్ బోట్స్ ఉన్నాయి చూడండి చాలా మంచిగా ఉన్నాయి అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపెడతాయి ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ దగ్గరకు వచ్చాం ఇదే ఫిషింగ్ హార్బర్ బోట్స్ చాలా పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి బోట్ ఎప్పుడైనా అక్కడ పాపకు వచ్చింది పాప ఎప్పుడైతే హాయ్ 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 చెప్పురా అరే మామా వాడు పలకనే బోట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి కదా చూడు ఇదంతా బోట్ చాలా పెద్దగా ఉంది నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇటు పెద్ద బోట్ చూడడం చాలా బాగుంది కదా స్పోర్ట్ ఈ గ్యాప్లో ఇంకా చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి అది ఒక లైట్ అవుతుంది చూడండి లైట్ అవుతుంది చాలా మంచిగా ఉంది అక్కడ ఒక పెద్ద ఉంది బాగుంది గైస్ చాలా బాగుంది గైస్ దూరంగా కనపడుతుంది కదా అది రాసుకున్నాయి రాసుకున్న తర్వాత రాసుకు అయిపోతుంది చూడండి హాయ్ ఫ్రెండ్ హలో హాయ్ 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 చల్లనో guys after cutting Toby is very important to me और आराम बोलने को ना बोलना चाहिए हाय फ्रेंड्स ఎంగపో ఆవారు guys రాక్ పీస్ మాత్రం చూడాలి చాలా చాలా బాగుంది చాలా బాగుంది కదా
బోట్ అయితే తిప్పేస్తా ఉన్నారు గైస్. ఎల్లమే వాటర్ గైస్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వరస్ట్ రైడ్, లౌడాల రైడ్. బొంగు బిల్ లేదు అసలు ఆడ. మేము ఎంజాయ్ చేసింది లేదు, ఏం లేదు. ఊరికి 500 పక్క పెట్టినాం, పర్ పర్సన్కి 500, మొత్తం 3000 గైస్. అస్సలు ట్రై కూడా చేయకండి, చెప్తాను కదా, ట్రై కూడా చేయకండి, అస్సలు బాగాలేదు సీరియస్గా. ఇది మాత్రం వరస్ట్ అంటే నెంబర్ 1 వరస్ట్ రైడ్ గైస్. అసలు ఫోటోలు దిగనివ్వరు, ఏం దిగనివ్వరు. ఎట్లా వెళ్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే అది పెద్ద పెద్ద దూరం ఉంటుంది అనుకున్నా, అంత లేదు. ఇదిగో 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 నా వెనకాల కనబడుతుందిగా, ఇదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అక్కడ బోటింగ్ అదిగో సైడ్ బ్రో, అదిగో అదిగో అక్కడ బోటింగ్ చేస్తూ ఉంటారు. ఇదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతేగా. దాని తర్వాత దగ్గరే ఉంటుంది హార్బరు, ఫిషింగ్ హార్బరు. అది ఏమి ఉండదు, అది మ్యాచింగ్ స్విమ్మింగ్ అంటారు కదా, మ్యాచింగ్ వాటర్. అది అసలు లేదు గైస్. అది మ్యాచింగ్ వాటర్ అనేది లేదు అక్కడ, మ్యాచింగ్ వాటర్ అనేది లేదు అక్కడ. అసలు కనపడలేదు అసలు. ఎక్కడ ఒక రాక్ బీచ్ ఉంది, ఆ రాక్ బీచ్కి అయితే తీసుకెళ్ళినారు. అది దగ్గర కూడా పోలేదు, దూరం నుంచి చూస్తాం అంతే. నెంబర్ 1 వరస్ట్ రైడ్ గైస్, చెప్తాను కదా, అసలు ట్రై కూడా చేయకండి. మీరు వస్తే తాగి గుద్దోలు పనుకోండి అంతే. అయితే రూమ్కి వెళ్ళిపోతాం, ఛార్జింగ్ లేదు ఫోన్లో. ఛార్జింగ్ పెట్టేసి రూమ్కి వెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టేసి ఇంకా పడుకొని పక్కన ఇంకా వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోతాం గైస్, అంతే గైస్. రైట్ గైస్, బై గైస్. ఇంకా తర్వాత ఒకవేళ కలిస్తే అక్కడ మా రూమ్ దగ్గర బీచ్ దగ్గర అక్కడ కలుస్తా, అక్కడ వ్లాగ్ తీస్తా, ఓకేనా? రైట్, బై గైస్.